बोलते हैं because ideal mind will be like that. But always rigorous hard work. I worked not less than six months at him. Actually, he decided to start one SAS Academy. The inauguration and spoken English institution actually, as for my knowledge. UGC book ఇచ్చాను పొద్దున రాగానే ఇది నేను చదివాను రా ఇందులో ఇంపార్టెంట్ లేనని అండర్లైన్ చేశా నీకు కూడా నచ్చని ఉంటే తీసి ఒక బుక్ ప్రింట్ చేద్దామన్నాడు ఏం బుక్ అది యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏమన్నా సునీల్ సారో లేకపోతే కృష్ణ సారో మన శుభోదయం సార్ రాసిన పుస్తకం కాదు కదా హైలీ క్వాలిఫైడ్ పీపుల్ డిజైన్డ్ యూజీసీ బుక్ నాకే అనిపించింది ఏ జన్మలో ఏ పాపం చేసినావు నేను ఈ సార్ దగ్గర పనిచేస్తున్నా అనుకున్నా నేను వరంగల్ పోతున్నా ఎవరి దగ్గరికి వైస్ ఛాన్సలర్ గోపాల్ రెడ్డి గారి దగ్గరికి మన SAS అకాడమీ ఇనాగ్రేషన్కి రాబోతా ఉన్నాడు నేను వచ్చే వరకు ఆ బుక్ని 2 వక్కలు చేసి ప్రింట్అవుట్ చేసి పెట్టాలని చెప్పాడు నేను ఆ బుక్ మనసు పెట్టుకుని నా లైబ్రరీలో పెట్టి అప్పటికి ఇంటికి పోయాను నేను మా జైపాల్లో వస్తాడు మా ప్రిన్సిపల్ నా ఫస్ట్ ప్రిన్సిపల్ బెస్ట్ ప్రిన్సిపల్ ఆల్సో రాక్షసుడు చెప్పకుండా సెలవు పెట్టినామనుకో తెల్లారి స్కూల్కి వస్తే కాలేజ్కి వస్తే లోపలికి వచ్చి అరిగిస్తాను నా పొద్దున ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని పిల్లల ముందు ఇజ్జత్ భారతిస్తున్నాను నో కాంప్రమైజ్ లేడీస్ అమ్మ ఇంట్లో ఇంకా బోర్డు కావాలి 2 రోజులు చుట్టూ చదువుతున్నావు పక్క పక్కన కూడా అంటాడు డైరెక్ట్ అట్లా కష్టపడ్డు కాబట్టి ఆ రోజు మేము ఆల్ ఫోర్స్కి కాంపిటీషన్ ఇవ్వగలిగినాం అస్సలు కేస్ట్ వాళ్ళు చెప్పడానికి కామన్ సెన్స్ లేనప్పుడు నాకు ఎందుకుండా పడగడానికి అంటాడు ఆయన డైరెక్ట్ అంటే నీ డ్యూటీ నువ్వు చెప్పడం ఇన్ అడ్వాన్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా డైరెక్ట్ క్లాస్లోకి వచ్చి ఏమే హరిగిస్తా చెప్పులు ఏం లేదా మొత్తం సెలవు తీసుకున్నాం ఎవరు నడుపుతాం కూడా బడికి అంటుండే మనం అప్పటిదాకా హరిగిస్తారు సూపర్ అని పిల్లలు అని అనుకుంటున్నారు ఒక్కటి నిమిషాలు అంత గాడు తీసుకుపోతా ఉండే చెప్పాలి సార్ బట్ ఆల్వేస్ మై ఎవర్ బెస్ట్ ప్రిన్సిపల్ 282 స్టాఫ్ మెంబర్స్లో ఎవ్రీ ఇయర్ దే వుడ్ లైక్ టు టేక్ ఫీడ్బ్యాక్ అండి గుడ్ బెటర్ బెస్ట్ సుప్రీం యా ఫార్మ్లీ ఐ కెన్ సే 3 times హరికృష్ణ సార్ గాట్ 87% కంపేర్ టు ఆల్ డిపార్ట్మెంట్స్ నేను గర్వం చెప్తున్నా అందులో వరప్రసాద్ సార్ కూడా ఉన్నాడు ఎందుకంటే రామరెడ్డి సార్ ఉన్నాడు వీళ్ళందరూ నా కాంటెంపరీ కాంపిటీటర్స్ మన కష్టం ఎప్పటికీ వృధా పోదు ఎందుకంటే గాడ్ ఈజ్ అ విట్నెస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ డీడ్ ఆఫ్ అవర్ సర్వీస్ అండి చాలామంది ఇంటలెక్చువల్స్ రిగరస్ మైండ్ సెట్ ఇస్ దర్ విత్ యూ ప్లీజ్ అండర్ సర్వీసెస్ లైక్ దట్ వన్ ఫస్ట్ థింగ్ సీఎం మీరు సంతకం ఎన్ని పెట్టినా అక్కడ బయోమెట్రీ ఉంది అది ఫైనల్ గుర్తుపెట్టుకోవాలి తప్పని పరిస్థితులు ఏదైనా ఉంటే ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి దానికి ఏమైనా ఎక్స్క్యూజ్ ఉంటే నేను చూస్తాను డెఫినెట్గా కానీ అదే పనిగా లేట్ వస్తుంటే వాళ్ళ గురించి ఆలోచిస్తాను నెక్స్ట్ మంత్ గుర్తుపెట్టుకోవాలి ఎక్స్క్యూజ్ చేయాలి ఎందుకంటే నమ్మి పిల్లలు వస్తూ ఉన్నారు ఆ సర్వీస్ మీరు ఇవ్వాల్సిందే సీనియర్స్ ఎప్పుడైనా మిగతా వాళ్ళకి ఒక మంచి మార్గదర్శకులుగా ఉండాలి ఎక్కడైనా పొరపాటు జరిగినా ఇంకోటి జరిగినా ఏ క్లాస్ ఇచ్చినా అది మన క్లాసే అండి దాని గురించి బాధపడదు టాప్ క్లాసే డీల్ చేయాలనుకుంటే మరి అందరికి టాప్ క్లాస్ దొరకదు కదా నేను ఐ స్టార్టెడ్ టు టీచ్ 4th class ఫస్ట్ ఈవెన్ తో ఐ వాస్ గివెన్ 10th బట్ ఐ యూజ్డ్ టు గో విత్ 4th class అందులో కూడా సెలబ్రేట్ చేసుకున్నాను 4th class 6th class వే ఆఫ్ టీచింగ్ పోయం ఉంటుండే 1 2 3 వన్స్ ఐ గాట్ ఏ ఫిష్ డ్యాన్స్ చేస్తూ పిల్లలు పాట పాడేవారు పద్యాన్ని స్టిల్ ఇట్ ఈస్ దేర్ ఇన్ మై మైండ్ కాబట్టి ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ నేర్చుకునే ఎవరైతే యూత్ ఉందో ఫస్ట్ మంచిగా నోట్బుక్ పెట్టుకోండి ఒక సబ్జెక్ట్ చెప్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఉంది లాంగ్వేజ్ ఫంక్షన్స్ అని ప్రతి లెసన్కి ఇస్తాడు మనకి 2+∞ అని సంథింగ్ అని ఇస్తాడు అది ఏంటి అసలు 2+∞ అంటే ఏంటి దాని సినాప్సిస్ ఏంటి ఎట్లా చెప్పాలా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆల్ అబ్సల్యూట్ టీచర్స్ వితౌట్ టెక్స్ట్ బుక్స్ యూఆర్ సపోజ్ టు టీచ్ హై స్కూల్ అండి ఇట్స్ నాట్ ఎ గుడ్ హ్యాబిట్ ఈవెన్ ఐ టీచ్ గ్రామర్ వితౌట్ బుక్ వితౌట్ గ్రామర్ నోట్స్ 100 ఎగ్జాంపుల్ చాక్ పీస్ పడ్డావు 100 ఎగ్జాంపుల్ రాయాలి ఎప్పుడు రాస్తావు నువ్వు దాని కొరకు కష్టపడితే రాస్తావు ఇన్ డిఫరెంట్ మ్యానర్ పుస్తకం చూసి మనం ఫిజిక్స్ చెప్పినా బాటనీ జువాలజీ చెప్పినా సోషల్ చెప్పినా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండదు లెక్చర్ మెథడ్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇన్ ద క్లాస్ ఇట్స్ అవర్ డ్యూటీ ఎన్ కేసెస్ ఉండని బుక్ ఈస్ గోయింగ్ టు బి సపోర్ట్ ఇక్కడ మర్చిపోతే మనం ఒకసారి రికాప్ చేసుకోవడానికి ఇట్ ఈస్ గోయింగ్ టు బి యూస్ఫుల్ బట్ యు ఆర్ నాట్ సపోజ్ టు క్యారీ ఆల్వేస్ టెక్స్ట్ బుక్ అండ్ ఓపెన్ చేసుకుంటా చిన్నపిల్లలు చదివినట్టు చదువుతూ ఉంటే దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు లాంగ్వేజ్ టీచర్ కూడా గ్రామర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా పోయం ఇంట్రడ్యూస్ చేస్తున్నా కవి పరిచయం చేస్తున్నా బుక్ అవసరమే లేదు ఎట్లా ఇట్ టేక్స్ 1-2 periods దానికి సంబంధించిన సబ్జెక్ట్ ప్రిపేర్ కావాలి చక్కగా డిజైన్ చేయాలి చక్కగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది
ప్రతి సందర్భంలో ఏ చిన్న కాన్సెప్ట్ చెప్పండి టు ట్రాన్స్ఫర్మేషన్. And transformation, we are going to teach voice, speech, reels of comparison, simple, compound, complex, direct speech. They are the main pillars of English language. Unless the student know the transformation and tenses, he can't do anything. For example, if you want to change active voice to passive voice, direct to indirect, simple present lo simple past lo marchmantaru. And simple present e gurtukonadu, simple past lo marchtaru. Assertive lo unte interrogative rayamanta. Assertive ante em teliyadu vaadiki. 100% బేసిక్ మనకు తెలియాలా, వాడికి తెలిసినా తెలియకపోయినా మనం ఒక 2-3 days క్లాస్ చెప్తా ఉంటే పిల్లల గురించి అర్థమైపోతుంది. నైస్ ప్రకాశ్, వన్స్ యూ గో అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ వన్ ఆతా హే బచ్చను, వాడి నాలెడ్జ్ ఎక్కడ లిమిట్ చేయబడ్డది, పరిమితం చేయబడ్డది. నేను సార్ డిస్కస్ చేస్తున్నారు, రాజ్ కుమార్ సార్ కానీ, హిందూజా కానీ, సీతారెడ్డి సార్ బాగా పూర్తి చిల్లప్పుడు ఉన్నారు. వీళ్ళైతే మనం ఎఫ్ఏ ఎగ్జామ్ తర్వాత లెట్ us bifurcate them. వానికి ఏం రిక్వైర్మెంట్ ఉందో ఆ వేరే టీచ్ చేసుకుంటాం కదా, నేను మీతో డిస్కస్ చేస్తాను పర్సనల్గా అబౌట్ దట్. ఓకేనా? ఎనీవే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ వెరీ గుడ్ సర్వీస్, మోర్ దాన్ దట్ డిసిప్లిన్. డ్రెస్ కోడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్, మనం బర్రగాడికి వచ్చామో బడికి వచ్చామో మనకు తెలియాలా ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు 30 రోజుల హార్డ్ వర్క్ మీరు ఎదురు చూడకుండానే శాలరీ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను, రెస్పాన్సిబిలిటీ. 10th నాడు హాలిడే అయితే 9th నాడు ఇస్తాను. ఇది ఫ్యాక్ట్. ఏదైనా ఇన్ కేస్ ఏదైనా పాసిబుల్ కాకపోతే ఒక 1-2 days అడ్డే ఉంటుంది తప్ప నెలల తరబడి పోస్ట్ పోన్ చేశారు. ఏదైతే కమిట్మెంట్ మీకు ఇచ్చామో బేస్డ్ ఆన్ దట్ కమిట్మెంట్ ఐఎమ్ హియర్ టు ఫైట్ విత్ మై మేనేజ్మెంట్. ఈవెన్ ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు అరేంజ్, ఈవెన్ ఐ ట్రై టు బ్రింగ్ పర్సనల్లీ, ట్రై టు ఫుల్ఫిల్ యువర్ నీడ్స్. ప్లీజ్, I expect such kind of a great service from you towards my program. Every time, every teacher should be in dress code. It's very important. చాలా మంది అన్ఎంప్లాయ్స్ ఉన్నారు మార్కెట్లో. ఈరోజు మేము ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా 158 అప్లికేషన్స్ ఉన్నాయి టేబుల్ పైన. 158 అవకాశం ఇవ్వండి సార్. శాలరీ ఏది ఇచ్చినా మంచి సబ్జెక్ట్ బాబు, శాలరీ ఏది ఇచ్చినా పర్వాలేదు సార్. తినడానికి ఇబ్బంది అవుతుంది, 2 పిల్లలు ఇంటి దగ్గర రెంట్ కట్టడానికి ఇబ్బంది అవుతుంది సార్. యాక్చువల్గా 25,000-30,000 తీసుకున్నటువంటి టీచర్